కమల్ హాసన్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన సినిమా ఇండియన్ 2. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా అయితే డిజాస్టర్గా నిలిచిపోయింది. అటు శంకర్కి ఇటు కమల్ హాసన్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఇక తమిళ ఆల్ టైమ్ డిజాస్టర్లో టాప్ ప్లేస్లో సంపాదించిన ఈ సినిమా చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ కుదేలైపోయారండి. అటు నిర్మాణ సంస్థ లైకా ఇండియన్ 2 దెబ్బతో భారీ నష్టాలను చూసింది. ఇంతటి భయంకరమైన ఫ్లాప్ అయిన ఇండియన్ 2కు సీక్వెల్ ఉంటుందని సినిమా చివరిలో ప్రోమో జత చేసి మరీ ప్రకటించాడు దర్శకుడు శంకర్. కానీ ఇండియన్ 2 ఫ్లాప్ కారణంగా ఇక పార్ట్ 3 అనేది జరగని పని అని అనుకున్నారు. మరి కమల్ హాసన్ కూడా ఈ సినిమా చేసేందుకు సమ్ముఖంగా లేడు. అటు లైకా కూడా శంకర్తో సినిమా చేయదు అనే టాక్ అయితే వినిపించింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 3 షూట్ జరుగుతుందంటండోయ్. మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాను థియేటర్ రిలీజ్ కోసం కాదని కేవలం ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తారని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక ఇండియన్ 2 గేమ్ చేంజర్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్తో శంకర్ సతమతం అవుతున్నాడు. ఇండియన్ 3 స్క్రిప్ట్ను పక్కాగా రెడీ చేసి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఎటొచ్చి బడ్జెట్ దగ్గరే తేడా కొడుతుంది. మరి ఇండియన్ 3ను లైకా ఎలా తీసుకొస్తుందో చూడాలి.